హలో అండి, ఇది G+3 ఇండిపెండెంట్ హౌస్ అండి కందుకూరులో. దీంట్లో వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ ఇస్తున్నామండి. 700 ఓపెనింగ్ టెలిస్కోపిక్ ఆటోమేటిక్ డోర్స్తో. కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే అండి, హెడ్ రూమ్ అండ్ పిట్లెస్ కావాలి అన్నారు. అందుకే హైడ్రాలిక్ సజెస్ట్ చేశాము. ఇది ఫస్ట్ ఫేజ్ వర్క్ అయిపోయిందండి. ఫ్రేమ్స్, బ్రాకెట్స్ అంతా ఫిక్సింగ్ అయిపోయింది. ఈ కింద కనిపించే పైప్స్ వచ్చేసి హైడ్రాలిక్ హోస్ పైపు ప్లస్ వైరింగ్ అండి. టోటల్ హైడ్రాలిక్ మెషినరీ అంతా స్టెప్స్ కింద ఇస్తున్నాము. పైన హెడ్ రూమ్ ఉండదు హైడ్రాలిక్కి, అందుకే టోటల్ మెషినరీ కిందే వచ్చిందండి. బ్యాక్ సైడ్ వాల్కి వచ్చేసి క్లాంప్స్ వస్తాయండి. హైడ్రాలిక్కి ట్రాక్షన్కి డిఫరెంట్ ఏంటంటే, హైడ్రాలిక్కి ఓన్లీ బ్యాక్ సైడే వస్తుందండి. హైడ్రాలిక్ సిలిండర్ ఎవ్రీథింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వాల్కే వస్తాయి. మీకు రైట్ అండ్ లెఫ్ట్ వాల్ వచ్చేసి టోటల్ వచ్చేసి క్యాబిన్ యూటిలైజేషన్కి తీసుకుంటామండి. క్యాబిన్ వచ్చేసి బిగ్ స్పేస్ వస్తుంది, ప్లస్ వచ్చేసి సేఫ్టీ కూడా బెస్ట్ ఉంటుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు క్లియర్గా బ్యాక్ సైడ్ బ్రాకెట్స్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓపెనింగ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి సి టైప్ యాంగిల్ కనపడుతుంది అండి. అది వచ్చేసి హైడ్రాలిక్ బ్రాకెట్ అండి. ఓన్లీ అది 1 ఫీట్ అనేది బ్యాక్ సైడ్ లెస్ అవుతుంది. ఆ 1 ఫీట్ వదిలేసి మిగతా ప్లేస్ అంతా మన క్యాబిన్ స్పేస్ అనేది బిగ్ స్పేస్ వస్తుంది. ప్లస్ మీకు ఏంటంటే డిఫరెన్స్ అనేది ఏంటంటే, మీకు స్మాల్ ప్లేసెస్లో హైడ్రాలిక్ అనేది బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తామండి. సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ప్లస్ బ్రాకెట్స్ వచ్చేసి గ్రౌటింగ్ కాదండి, మీకు బ్రాకెట్స్ వచ్చేసి మొత్తం కెమికల్ ఫిక్సింగ్. వాల్కి హోల్డ్ చేసేది ఏముండదు. వాల్కి గ్రౌటింగ్, మేస్త్రి వర్క్, సివిల్ వర్క్ అలాంటివి మీకు ఏముండవండి. మేము టోటల్గా వచ్చేసి కెమికల్తో గ్రౌటింగ్ చేస్తాము. మీకు టోటల్గా యాంకర్ ఫిక్సింగ్ అయిపోతాయండి. ఇది వచ్చేసి బయట ఎల్ఓపి బటన్ పెట్టడానికండి. ఆ పైప్స్ మీకు ఫ్లోర్ హైట్కే క్లోజ్ అయిపోతుంది. టోటల్గా లిఫ్ట్ హైట్ వచ్చేసి టోటల్గా మీ స్లాబ్ హైట్కే 10 ఫీట్కే క్లోజ్ అయిపోతుందండి. ఓవర్ హైట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు హైడ్రాలిక్ బెస్ట్ లిఫ్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.